హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రి సారికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురుమండలందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. యాస్టర్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి జ్యోతి మేడం సాధారణంగా వెల్కమ్ చేద్దాం. మాస్టర్స్ మేడం, వెల్కమ్ మేడం. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. జ్యోతి మేడం. థ్యాంక్ యూ మేడం. ముందుగా మన గురువు గారైన పితామహ పత్రికారికి ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, అమ్మ పత్రికాలకు ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, నాకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువులందరికీ, నా తల్లిదండ్రులకు ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వరి మేడానికి, మనకి జ్ఞానాన్ని అందించిన మేకల్ నేమి గారికి, సూర్యకుమార్ గారికి ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, మన మిర్దార్ గారికి ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, మనం ఈ రోజు మిర్దార్ చెప్పిన సత్యాలను తెలుసుకుందాం. మిర్దార్ సిమ్ రోగం నివారించడం, వృద్ధాప్యం గురించి వాక్యం. అంటే సిమ్ అనేది ఒక ఆవరణ అన్నది. దానిని ఆ జంతువుకి కూడా ఆ రోగాన్ని నివారించాడు మిర్దార్. అది వృద్ధాప్యం గురించి మనకు మిర్దార్ ఈ చాప్టర్ లో ఏం చెప్తున్నాడు ఇక్కడ తెలుసుకుందాం. నరోడా అడుగుతాడు అనమాట. నరోడా చెప్తున్నాడు ఏమంటే, ఆర్కులోని గోశాలలోని సిమ్ అనే ముసలి ఆవు 5 రోజులుగా జబ్బు చేస్తుంది. అంటే ఆర్కు మఠంలో సిమ్ అనే ముసలి ఆవు 5 రోజులుగా జబ్బున పడి దానికి దాణా, నీరు తీసుకోవడం మానేస్తుందంట. అంటే దానికి అనారోగ్యం ఉన్నప్పుడు అది తిండి, నీరు తీసుకోవడం లేదు. ఆవు అలాగే చనిపోతే నష్టమని దాన్ని చంపి, అంటే అలాగే చనిపోతే ఏం ఉండదు, ఉపయోగం ఉండదు అని క్షమాదాం ఏం చేస్తాడంటే, ఏమనుకుంటాడంటే, బతికుండగానే ఆవును చంపి దాని మాంసము, దాని చర్మము విక్రయించడం ఈయనకు లాభం వస్తుంది కదా. దానివల్ల అదే తెలివైన పని అని ఆ క్షమాదాం భావించి కషాయి వాడికి కబురు పంపిస్తాడు అనమాట. ఈ ఆవును ఇలా ఎట్లా చనిపోవడానికి వచ్చింది, దాని మాంసము, దాన్ని ఇది తీసుకోమని. అప్పుడు ఈ విషయము మిర్దార్ వింటాడు అనమాట. వింటూనే ఆలోచనలో మునుగుతాడు. గోశాలలోని సిమ్ బ్రతికి విని ఆ మాట వింటనే మిర్దారు గోశాలలో ఉన్న సిమ్ దగ్గరికి వెళ్తాడు. అందరూ ఈ మిర్దార్ ఇట్లా పోతుంటే 7 మంది కూడా మిర్దార్ను అనుసరిస్తారనమాట. అక్కడ ఆ ఆవు చూస్తే ఎట్లుందంటే, వంగిపోయిన తలతో, స్వభం మూసుకున్న కళ్ళతో, కాంతి విహీనంగా బిగుసుగా ఉన్న వెంట్రుకలతో, దయనీయమైన స్థితిలో కదలలేని స్థితిలో ఉంటదన్నమాట. ఆ ఆవు అంత కదలలేని స్థితిలో ఉంటది. సిమ్ విసిగిస్తున్న ఈగలను చూడడానికి ఒక చెవిని కదల్చలేకుండా అప్పుడప్పుడు, అంటే ఆ ఆవు అక్కడ ఆవు ఎంతో జబ్బుతో బాధపడుతూ ఉన్న ఈగలన్నీ ఆ ఆవును విసిగిస్తూ ఉంటాయి. దాన్ని చూడడానికి ఒక చెవి ఇట్లా కదిలిస్తే ఇట్లా చెవిని కదిలిస్తారు కదా ఆ మొబైల్, కదిలించలేకుండా అప్పుడప్పుడు కదిలిస్తుంది అనమాట. ఆ చెవు కదిలించడానికి కూడా శక్తి లేదు తనకు. ఫలవంతమైన సుదీర్ఘమైన జీవితం చివరలో మాతృత్వపు తీయటి బాధలు లేకపోవడం వలన తొడల మధ్య ఖాళీగా శక్తిహీనంగా పొదుగు వేలాడుతోంది ఆ సిమ్కు, ఆవుకు. అంటే ఫలవంతమైన సుదీర్ఘమైన ఆవు జీవితంలో చివరిలో మాతృత్వపు తీయటి బాధలు లేకపోవడంలో తొడల మధ్య ఖాళీగా శక్తిహీనంగా పొదుగు వేలాడుతోంది. తొంటి ఎముకలు ముందుకు త్రోసుకువచ్చి రెండు సమాధులపై ఉన్న శిలాఫలకాల్లో వికృతంగా నిస్సహాయంగా ఉన్నాయి. అక్కడ వెన్నపూస పక్కటెముకలు లెక్క పెట్టడానికి అనువుగా ఉన్నాయి. సన్నగా పొడవుగా ఉన్న తోక, చివరి కుచ్చుగా ఉన్న జుట్టు నిటారుగా నిక్కబరుచుకుని ఉంది. మాస్టర్ ఆవుని సమీపించి, మాస్టర్ అక్కడ ఆవు దగ్గరికి వస్తాడు. మిర్దార్ వచ్చి కొమ్మల మధ్య, కనుల మధ్య, గడ్డం కింద ఆ ఆవు కొమ్మలు, అంటే 2 కొమ్మల మధ్య, గడ్డం కింద, కనుబొమ్మల మధ్య ఇట్లా నిమురుతాడు అనమాట ప్రేమతో.
అంటే పక్క మనిషితో మాట్లాడుతున్నట్లు ఆవును కూడా నిమురుతాడు. నిమిరి ఏం చెప్పాడంటే ఆవుకు వెన్ను పట్ట కూడా ప్రేమగా ఆవును నిమురుతాడు. నిమిరి మిర్దాలు ఏం చెప్పాడంటే ఆ ఆవుతో, నువ్వు నెమరు వేయడానికి తెచ్చుకునే నీ ఆహారం ఎక్కడుంది సింసిం అని చెప్తాడు. ఎంతో ప్రేమతో మనసుతో మాట్లాడినట్లు ఆవుతో మాట్లాడతాడు. ఏమంటే నెమరు వేయడానికి తెచ్చుకునే ఆహారం ఎక్కడ ఉంది, ఎంత ఇచ్చినా సింసిం తాను నెమరు వేసుకోవడానికి కొద్దిగా ఆహారం ఉంచుకోవడం మర్చిపోయింది. సింసిం ఇవ్వవలసింది ఇంకా చాలా అని చెప్తాడు. అంటే సింసిం ఆ ఆవుకు చెప్తాడు ఏమనంటే, నువ్వు ఎంతో ఇచ్చినా సింసిం తాను నెమరు వేసుకోవడానికి కొద్దిగా ఆహారం ఉంచుకోవడం మర్చిపోయింది. సింసిం ఇవ్వవలసింది ఇంకా, అంటే సింసిం ఆవుకు చెప్తాడు, నువ్వు ఇవ్వవలసింది ఇంకా ఉంది. మంచులా తెల్లగా ఉండే దాని పాలు మన రక్త కణాల్లో ఇంకా రక్తంగా ప్రవహిస్తున్నాయి. బలంగా ఉన్న దాని కోడెలు మన పొలాలను దున్నుతూ ఎంతో మంది అనాథులకి మనం ఆహారం ఇవ్వడానికి ఇంకా సహాయపడుతూనే ఉన్నాయి. అందంగా ఉన్న ఆవు పేయలు వాటి దూడలతో మనం పచ్చిక బయళ్ళను నింపుతున్నాము. అది వదిలేసిన చెత్త మన తోటలో మందం మరి కండబట్టిన ఆకుల రూపంలో తోట నుంచి వచ్చే మధురమైన ఫలాల రూపంలో మన భోజన బళ్ళల్లో అలంకరిస్తున్నాయి. అంటే ఇన్ని విధాల ఉపయోగం ఉన్నాయి. దానివల్ల మన ప్రోవలు సింసిం గంటలను ప్రతిధ్వనిస్తున్నాయి. మన నీటి బుగ్గలు దయతో నిండిన దాని అందమైన ముఖాన్ని ఇంకా ప్రతిబింబిస్తున్నాయి. మన భూమి తుడిచివేయబడది దాని గిట్టల గుర్తులను ఇంకా అప్రమత్తంగా కాపాడుతూనే ఉంది. సింసిం ఆహారం అవడానికి గడ్డి ఇంకా ఆనందిస్తుంది. అంటే సింసిం ఆహారం అవడానికి గడ్డి కూడా ఆనందిస్తుందంట. ఒక జంతువుకు ఉపయోగపడుతుంది అని ఆ గడ్డి కూడా ఆనందిస్తుందంట. దానిని స్పర్శించడానికి సూర్యుడు ఆ సింసిమును స్పర్శించడానికి సూర్యుడు కూడా సంతోషపడుతున్నాడంట. మెత్తగా నిగనిగలాడే దాని బొచ్చులోకి చొచ్చుకుపోవడానికి పిల్ల గాలులు ఇంకా పరవశిస్తునే గాలి కూడా ఆ సింసిముకు ఇవ్వడానికి, అంటే ప్రకృతి అంతా ఒక జంతువుకైనా ఒక మనిషికైనా ఇవ్వడానికి ఎంతో పరవశిస్తాడంట. ప్రకృతి ఎంతో మనిషికి ఇవ్వడానికి ఆ గాలి అయినా వెలుతురు అయినా పచ్చిక ఏదైనా, అంటే ఆ పంచభూతాలు ఒక మనిషికి కానీ జంతువుకి కానీ ఇవ్వడానికి చెట్టు అయినా అంత పరవశిచ్చి ఇస్తాయంట, అంత ప్రేమతో ఇస్తాయంట అని మిర్దాలు చెప్తున్నాడు. అది మనం ఆహారం ఇవ్వడానికి ఇంకా సహాయపడుతున్నాయి. అందంగా ఉన్న ఆవుపై అని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మన త్రోవలు సింసిం రంకలను ప్రతిధ్వనిస్తున్నాయి. మన నీటి బుగ్గల దయతో నిండిన దాని అందమైన ముఖాన్ని ఇంకా ప్రతిబింబిస్తున్నాయి. మన భూమి తుడిచివేయబడని దాని గిట్టెల గుర్తులను ఇంకా అప్రమత్తంగా కాపాడుతూనే ఉంది. ఇంకా సింసిం ఆహారం అవ్వడానికి గడ్డి ఇంకా ఆనందిస్తుంది. దాన్ని స్పర్శించినప్పుడు సూర్యుడు ఇంకా సంతోషిస్తున్నాడు. మెత్తగా నిగనిగలాడే దాని బొచ్చులోకి చొచ్చుకుపోవడానికి పిల్లగాలు ఇంకా పరవశిస్తూనే ఉన్నాయి. వృద్ధాప్యం ఎడారి నుంచి అది బయటపడే వరకు మిర్దాలు, అంటే ఆ ముసలితనం నుంచి అది బయటపడే వరకు మిర్దాలు కృతజ్ఞతతో వెన్నంటే ఉంటాడు అని చెప్తాడు అనమాట ఆ సింసింతో. నువ్వు ఈ వృద్ధాప్యం నుంచి దీని నుంచి బయటపడే వరకు నేను నీకు తోడుంటాను అని ఆ సింసింకు చెప్తాడు. వేరే సూర్యుళ్ళు వేరే పిల్లగాళ్ళు ఉన్న స్థలంలోని పచ్చిక బయళ్ళలోకి సింసిం ని నడిపిస్తాడు ఈ మిర్దాల్ అని చెప్తాడు అనమాట. సింసిముకు అది ఆయన చెప్పే విధానం అది ఆ ఆవుకి ఎంతో నచ్చింది. ఆ ప్రేమతత్వం ఆ చెప్పే విధానం నచ్చి అది ఎంతో దాన్ని ఆయన మాటలను ఎంతో తీసుకుంటారు అనమాట. కానీ సింసిమ్కి ఇంకా తీసుకోవాల్సింది ఇంకా ఇవ్వవలసింది నీకు ఇంకా ఎంతో ఉందని చెప్తాడు. నువ్వు తీసుకోవాల్సింది ఇవ్వవలసింది ఎంతో ఉందని చెప్తాడు. అప్పుడు మికాస్టర్ అడుగుతాడు, ఏమని అడుగుతాడంటే, మిర్దాల్ నువ్వు మనుషుల అవగాహన సింసిమ్కి ఉన్నట్లు మాట్లాడుతున్నావు. నువ్వు మనుషులకు ఎట్లా మాట్లాడుతున్నావో మనుషులకు ఎట్లా అర్థం చేసుకునే శక్తితో ఉండి నువ్వు చెప్తే వింటావో ఆ విధంగా జంతువుతో నువ్వు మాట్లాడుతున్నావు అంటాడు. దానికి నువ్వు చెప్పే మాటలు అర్థమవుతాయా అని మికాస్టర్ అడుగుతాడు. అప్పుడు మిర్దాల్ ఏం చెప్తాడంటే, లెక్కలోకి తీసుకోవాల్సింది మనం చెప్పే మాటలు కాదు,
ఏం చెప్తున్నాడు? మాటలలోని భావన, అంతర్గత ప్రకంపన, నీ లోపల భావన, ఆ ఎనర్జీ అది ముఖ్యం. అది స్వీకరిస్తారు. నీ భావనను అది అర్థం చేసుకుంటారు. తీసుకోవాల్సింది మాటలు కాదు అని చెప్తాడు అనమాట. ముఖ్యం ఆ ప్రకంపనకి పశువు కూడా వశమవుతుంది. నువ్వు ఇచ్చే ఆ ప్రేమ ప్రకంపనకి నీ వశం అవుతుంది, ఏదైనా సరే అని చెప్పాడు అనమాట. అంటే నువ్వు ఎంతైతే ఆ ప్రకంపన పెంచుకుంటావో, ఏ ప్రకంపనతో నువ్వు ఎత్తిపోవడంతో ఇచ్చేస్తావో అది కూడా మనకు వశం అవుతుంది అని చెప్తాడు. అంతేకాకుండా నమ్రతతో ఉన్న సింసిం కళ్ళలో నుంచి ఓ స్త్రీ నా వైపు చూస్తూ ఉంది అని చెప్తాడు అనమాట. అంటే ఆ ఆవు కళ్ళలో నాకు ఎలా కనిపిస్తుంది? ఆ ప్రేమూర్తి కనిపిస్తుంది, చూస్తున్నట్లు కనిపిస్తుంది అని చెప్తాడు. అప్పుడు మికాస్టర్ చెప్తాడు, ముసలితనం మికాస్టర్ ఏం చెప్తాడంటే, ఇప్పుడు ఈ సింసిం ఆవు ముసలితనంతో చావడానికి సిద్ధంగా ఉన్న సింసింతో నువ్వు అలా మాట్లాడటం వల్ల ఏం ప్రయోజనం ఉంది? వయసు కలిగించిన విద్వాంసాన్ని ఆపి నువ్వేమన్నా ఇవన్నీ మాట్లాడుతున్నావు, దీని వల్ల దానికి వయసు కలిగించిన దాని విధ్వంసాన్ని ఆపి సింసిం ఆయుష్ని ఏమైనా పొడిగిస్తావా? సింసిం ఆయుష్ని పొడిగిస్తావా అని అడుగుతాడు. సింసిం ఆయుష్ని పొడిగించగలవా అని అడుగుతాడు అనమాట. అప్పుడు మిర్దా చెప్తాడు, ముసలితనము మనిషికే, అప్పుడు చెప్తాడు అనమాట మిర్దాలు, ముసలితనము మనిషికే కాదు పశువుకైనా ఓ భయంకరమైన బరువు అని చెప్పాడు. అంటే మనకు ముసలితనం వస్తుందంటే మనం ప్రతిదీ ఎంత ధైర్యపడతాం, ఎంత బాధపడతాం, ప్రతి ఒక్కటి ఒకరి మీద ఆధారపడాలి, చేయాలని మనకెంత బరువు, అది జంతువుకైనా అంతే బరువు అని చెప్తాడు అనమాట. భయంకరమైన బరువే అది. నిర్దయతో కూడిన అలక్ష్యంతో మానవులు దాన్ని, అంటే మనుషులకు ఏమంటే అలక్ష్యంతో, నిర్దయతో కూడిన అలక్ష్యంతో మానవులు దాన్ని రెట్టింపు చేసుకున్నారు. చూడండి, కొత్తగా పుట్టిన పసికందుపై ఎంత శ్రద్ధ, అనుభవం. మనకు చిన్న బాబు అనే పాప గాని మన ఇంట్లో జన్మిస్తే ఆ పాపకు గాని బాబుకు గాని ఎంత ప్రేమగా చూసుకుంటాం, వాళ్ళు ఎంత ప్రేమ కురిపిస్తాం. కానీ వయోభాగంతో పుట్టిన మనిషి పట్ల మనకు, అంటే ముసలితనం ఉన్న మనిషి పట్ల మనం అంత శ్రద్ధ, పుట్టిన బిడ్డ మీద ఉన్నంత శ్రద్ధ ముసలి వాళ్ళ మీద, మన తల్లిదండ్రుల మీద, మన తాతల మీద, వాళ్ళ మీద మనకు ఉండదు, అంత శ్రద్ధ ఉండదు. ఆ ఉదాసీనత, జాలి కన్నా ఎక్కువ మనము వాళ్ళ మీద జాలి పడ్డము, దయతో ఉండడం లేకుండా వాళ్ళ మీద ఏం చేస్తాం, మనం ఏరోగ్యం చూపిస్తాం. పాలు తాగి బిడ్డ యుక్త వయసు వచ్చే వరకు ఎలా అసహనంగా ఉంటారో, ఒక మృత్యువు కబలించే వరకు అంతే. ఒక పాలు తాగి బిడ్డ యుక్త వయసు వచ్చే వరకు ఎంత అసహనంగా ఉంటారో, ఒక వృద్ధుడిని మృత్యువు కబలించే వరకు అంతే అసహనంతో ఉంటారు. ఒక వృద్ధుడిని మృత్యువు కబలించే వరకు అంటే, మనము ఒక బిడ్డ పాలు తాగిన బిడ్డప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు ఎంత జాగ్రత్తగా ఉంటారో, ఒక వృద్ధుడిని మృత్యువు కబలించే వరకు అంతే అసహనంతో ఉంటారు వాళ్ళు కూడా. అంటే పాలు తాగిన బిడ్డ ఎంత అసహనంగా ఉంటుందో ముసలి వాళ్ళు కూడా అట్లే ఉంటారు. బాగా చిన్నవారు మరి ముసలి వారు ఇరువురు కూడా అసహనం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు, వాళ్ళు ఒకరి మీద ఆధారపడే ఉంటారు. పసిబిడ్డ అసహాయత, చేసుకోలేని తనము ఇతరులకు ప్రేమ ఇస్తుంది. ఇతరు తల్లి ఎంతో ప్రేమతో చేస్తుంది. అందరి ప్రేమను త్యాగంతో కూడిన సహాయాన్ని నిర్బంధంగా పసిబిడ్డ పొందుతుంది. అయితే ముసలి వాళ్ళు చేతగా వాళ్ళు ఒకరి మీద ఆధారపడితే చాలా కొద్ది మంది సహాయాన్ని, అందులో కొద్ది మంది వాళ్ళకు ఆ ముసలి వాళ్ళకి సహాయాన్ని అందిస్తారు. అది కూడా ఎలా అందిస్తారు? ఇష్టంతో అందిస్తారు. అయిష్టంతో కూడిన సహాయాన్ని మాత్రమే వాళ్ళు పొందగలుగుతారు. చిన్నవారి కంటే వృద్ధులే
జాలి పొందడానికి ఎక్కువ అర్హత ఉన్నవారు అని చెప్తాడు అన్నమాట ఇక్కడ మెరుగారు. అస్ఫుటంగా ఉన్న గుసగుసలకి ఒకప్పుడు అప్రమత్తంగా సున్నితంగా ఉన్న చెవిలోకి ప్రవేశించడానికి మాట ఎక్కువసేపు పెద్దగా కట్టవలసి వచ్చినప్పుడు, ఒకప్పుడు సుస్థంగా చూసిన కన్ను మసగా బారినప్పుడు, ఒకప్పుడు రెక్కలున్నట్లు వేగంగా నడిచిన పాదం సీసం ముద్దగా మారినప్పుడు, జీవితాన్ని రూపొందించిన చెయ్యి విరిగిన మూస మిగిలినప్పుడు, మోకాలి కీలు తొలగినప్పుడు, మెడ మీద తల కీల బొమ్మలా కదిలినప్పుడు, తిరగలి రాయే అరిగిపోయినప్పుడు, తిరగలి ఫ్యాక్టరీయే భయంకరమైన జైలు అయినప్పుడు, లేవాలంటే పడతామేమోనన్న భయంతో చెమటలు పట్టినప్పుడు, కూర్చోవడం అంటే మళ్ళీ పైకి లేవాలేమోనన్న అనుమానంతో కూర్చోవడం అయినప్పుడు, తింటున్నప్పుడు తాగుతున్నప్పుడు ఆ తర్వాత పరిణామాల గురించి భయపడవలసినప్పుడు, తినకుండా తాగకుండా ఉంటూ మృత్యు పాలవడం అయినప్పుడు, ముసలితనం ఒక వ్యక్తి పైన పడినప్పుడు అతడికి చెవులు కాళ్ళు ఇచ్చి మనము సహాయపడాలి అని చెప్తాడు అన్నమాట. ముసలితనము అని చెప్తాడు. అంటే ఇక్కడ లేవాలంటే పడతానేమో భయంతో చెమటలు, అంటే ఒక మనిషి తిరగలి రాని అలిగిపోయినప్పుడు, తిరగలి ఫ్యాక్టరీ భయంకరమైన జైలు అయినప్పుడు, ఆ మనిషి లేవాలంటే పడిపోయినప్పుడు పడిపోతాడేమోనన్న భయంతో చెమటలు పట్టినప్పుడు, కూర్చోవడం అంటే కూర్చుంటే మళ్ళా పైకి లేవలేమోనన్న అనుమానంతో కూర్చోన్న ఆ మనిషిని, తింటున్నప్పుడు తాగుతున్నప్పుడు ఆ తర్వాత పరిణామాల గురించి భయపడినప్పుడు, తర్వాత రేపు ఏం జరుగుతుందో మన్నాడు ఏం జరుగుతుందో భయపడినప్పుడు, తినకుండా తాగకుండా ఉంటూ మృత్యు పాలవడం అయినప్పుడు, ఆ ముసలి వ్యక్తి ఒక వ్యక్తిపై ఆధారపడినప్పుడు అతడికి చెవులు మనము అతడికి ఇవ్వాలి, మన చెవులు కాళ్ళు చేతులు ఇచ్చి సహాయపడాలి, చేతులు కాళ్ళు ఇవ్వాలి. అతడు ఎప్పుడైతే మనము అతడికి, ఇప్పుడు చూడండి ఈయన ఏం చెప్పాడని చెప్తారు, నేనున్నాను నీకు, నేను నిన్ను ఆదుకుంటాను ప్రేమతో, నీకు ఈ ప్రకృతి అంతా నీకు ఇవ్వడానికి ఎంతో ఇదిగా ఉంది అని ఎంతో ప్రేమపూరితమైన మాటలతో ధైర్యం చెప్పేటప్పటికి అది మళ్ళా మామూలుగా తినగలిగింది. అట్లనే మనిషికి కూడా ఆ ముసలితనంతో నేను తినలేనేమో, తాగలేనేమో, నేను మళ్ళా లేవలేనేమో, నడచలేనేమో అని ఉన్న ఆ ముసలి మనిషికి మన తోడు ఇవ్వాలి, మన చేతులు, మన కాళ్ళు, మన సహాయము అతనికి అందివ్వాలి, మనము ధైర్యం చెప్పాలని చెప్తున్నాడు ఇక్కడ. అతడు భయంతో కోల్పోతున్న శక్తిని ప్రేమతో దృఢతరం చేసి తన చివరి దశలో కూడా, అంటే ఆ ముసలి వ్యక్తి చివరి దశలో కూడా దినదినాభివృద్ధి చెందే పసితనములో యవ్వనంలాగే జీవితానికి తనంటే ప్రేమ లేసమంతైనా తగ్గలేదని అనుకునేలా చెయ్యాలి మనము. అంటే ఆ ముసలితనంలో అతడు కోల్పోయిన, అంటే ఆ చివరి దశలో కూడా యవ్వనంలో పసితనంలో ఎలాగైతే ఉన్నాడో అతనికి ఆ జీవితానికి తనంటే ఎంత ప్రేమో అది తగ్గకుండా మనము చేయాలి, ముసలితనంలో కూడా అలా చెయ్యాలి అని చెప్తున్నాడు. అనంత కాలంలో 80 సంవత్సరాల కాలం అన్నది కన్ను మూసి తెరిచేంత కాలం కన్నా ఎక్కువ కాకపోవచ్చు, కానీ 80 ఏళ్ళున్న మనిషికి అది కన్ను మూసి తెరవడం కన్నా ఎక్కువ. అతని జీవితాన్ని పండించుకునే వారందరికీ అతడు భోజ్య పదార్థమే. అందరూ కలిసి పండించని జీవితం ఎక్కడుంది, అందరూ కలిసి పండించని జీవితం ఎక్కడుంది అని చెప్తున్నాడు మెర్దారు. ఈ భూమి పైన నడిచిన అందరి స్త్రీ పురుషుల జీవితాలను ఈ క్షణంలో మీరు పండించడం లేదా? మీ మాటలు వారి పంట కాక మరి ఏంటి? అంటే ఈ భూమి పైన నడిచిన అందరి స్త్రీ పురుషుల జీవితాలను ఈ క్షణంలో మీరు పండించడం లేదా? మీ మాటలు వారి పంట కాక మరేమిటి? మీ ఆలోచనలు వారి ఆలోచన నుంచి సేకరించినవి కావా? మీ బట్టలు, ఇల్లు, ఆహారము, పనిముట్లు, చుట్టాలు, ఆచారాలు, సంప్రదాయాలు వారివి కావా అని చెప్తున్నాడు. ఒకే కాలంలో ఒక పంటనే పండించరు మీరు.
అన్నిటినీ అన్ని వేళలా పండిస్తారు. విత్తేవారు, పండించేవారు, కోసేవారు, పొలము, పంట, కళ్ళెము అన్ని మీరే. మీ పంట సరిగ్గా లేకపోతే ఇతరుల పొలాలలో మీరు ఇతరులను విత్తనిచ్చిన వాటిని చూడండి. అంటే ఇక్కడ మీ పంట సరిగ్గా లేకపోతే ఇతరుల పొలాల్లో ఇతరులు విత్తించిన వాటిని చూడండి. కోసేవాడిని, కొడవలిని, పొలాన్ని, పంట కళ్ళాన్ని కూడా చూడండి. మీరు పండించి ధాన్యపు కొట్టలో ఉంచిన ఓ వృద్ధుడి జీవితం మీ శ్రద్ధకి ఎంత అల్పమైనది. అతడి జీవితం ఇంకా పండించబడ్డానికి అనుగుణంగానే ఉంది. అతడిని మీరు అలక్ష్యం చేస్తే అతడి నుంచి మీరు సంగ్రహించేది దాచినది ఇంకా పొందవలసినది మీ నోటిలో చేదుగా మారుతుంది. పశువు విషయంలో కూడా అంతే అని చెప్తున్నాడు. పంట వల్ల లబ్ధి పొంది విత్తిన వాడిని పొలాన్ని తిట్టడం మంచిది కాదు. మనం పంట వల్ల లబ్ధి పొంది ఆ విత్తిన వాడిని పొలాన్ని తిట్టడం మంచిది కాదు. ప్రతి దేశంలోని ప్రతి జాతి మనుషుల పట్ల మనము దయగా ఉండండి. దేవుడి వైపు మీరు చేసే ప్రయాణంలో, ఇక్కడ మనం ఈ భూమి మీదకి వచ్చింది ఆత్మ ఎదగడం కోసం, అంటే దేవుడి వైపు చేసే ప్రయాణం. ఈ ప్రయాణంలో వారు మీకే ఆహారం. ముసలివారి పట్ల దయతో ఉండండి, లేకపోతే మీ నిర్దయ మీ ఆహారాన్ని పాడు చేస్తుంది. అప్పుడు మీరు మీ గమ్యాన్ని చేరుకోలేరు. అంటే మీకు నిర్దయ ఉంటే మీరు ఆహారం అంటే మీ ఆత్మ ఎదుగుదల అనేది పాడు చేస్తుంది. అప్పుడు మీరు మీ ఆత్మ ఎదుగదు, గమ్యానికి చేరుకోలేదు అని చెప్తున్నాడు. ఏ వయసులో ఉన్నా ఏ రకము జంతువైనా వాటి పట్ల మీరు దయతో ఉండండి. ప్రయాణానికి మీరు చేసుకునే సుదీర్ఘమైన కష్టతరమైన ఏర్పాట్లలో ఇవి మీకు మూక సహాయకురాలు. వృద్ధాప్యంలో ఉన్న జంతువుల పట్ల మీరు దయగా ఉండండి, లేకపోతే కఠినమైన మీ హృదయం వాటిలో ఉన్న విశ్వాసాన్ని వంచనగా మారుస్తుంది. వారి సహాయం అడ్డంకి అవుతుంది మీకు అని చెప్తున్నాడు. వృద్ధాప్యంలో ఉన్న జంతువుల పట్ల మీరు దయగా ఉండండి, లేకపోతే కఠినమైన మీ హృదయము వాటిలో ఉన్న విశ్వాసాన్ని వంచనగా మారుస్తుంది. అప్పుడు మీకు ఏమవుతుంది? వారి సహాయం మీకు అడ్డంకిగా అవుతుంది. సింసిం పాలతో అభివృద్ధి చెంది ఒట్టిపోయినప్పుడు కషాయని వానికి అప్పగించడం నిశ్చయంగా కృతజ్ఞతే అని చెప్తాడు అనమాట. అప్పుడు నరోడా అంటాడు, మాస్టర్ చెప్పడం పూర్తి అవ్వకముందే శ్యామాదాం కసాయితో లోపలికి వచ్చాడు. కసాయి నేరుగా సింసిం దగ్గరికి వెళ్తాడు. కసాయి నేరుగా అతని చూపులు చూడగానే చూసిగానే ఆనందంతో వ్యక్తింతగా అరిచాడు. ఈ జబ్బు పడింది, చావడానికి సిద్ధంగా ఉందని ఎవరు చెప్పినారు? అది నాకన్నా ఆరోగ్యంగా ఉంది. మా ఇద్దరికన్నా తేడా ఏమిటంటే దానికి కింద పెట్టకుండా మార్చారు. నా విషయం అలా కాదు, దానికి తినడానికి పెట్టండి. అప్పుడు ఆ మాట చెప్పగానే ఆ సింసిం ఆవు ఆహారం నెమరు వేసిన బాగా తింటా ఉంటుంది. అది చూసి క్షమాదం ఆశ్చర్యపోతాడు. హృదయం అప్పుడు పెద్దపడతాడు అనమాట. ఆవుకు రుచించే ఆహార పదార్థాలన్నీ తెప్పిస్తాడంట అనమాట. అప్పుడు తెప్పిస్తే సింసిం ఆసక్తితో తింటది. అంటే ఇక్కడ ఎప్పుడైతే పెడతారో ఆ ప్రేమతత్వాన్ని ఎంత దానికి చూపించాడో అప్పుడు అది తనలో ఉన్న బాధ, వృద్ధాప్యంలో ఉన్న ఆ బాధనంతా తీసేసుకొని బయటకు వదిలేసి ఆ ప్రేమతత్వాన్ని లోపలికి తీసుకొని అది లోపల తినగా ఆరోగ్యంగా తయారైంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమని చెప్తున్నాడు మనకు? పసి వాళ్ళని మనం ఎంత ఇదిగా చూసుకుంటామో ముసలి వాళ్ళను కూడా మీరంతే అదే దయతో అదే ప్రేమతో చూసుకోండి, అదే ధైర్యం వాళ్ళకి ఇవ్వండి. ఎందుకు అంటే ప్రతి వారి పట్ల మీరు ఎందుకు అలా ఉంటారంటే మీరు ఈ భూమి మీదకి వచ్చింది దేవుని ప్రయాణం, దేవుని వైపు మనం చేసే ప్రయాణం కోసం. ఇప్పుడు మనం వారికి ఏదైనా నష్టం కలిగిస్తే మనమే నష్టపోతాం. మనం ఇంకా మళ్ళా ఆ దేవుని ప్రయాణానికి మనం చేరుకోలేమని చెప్తున్నాడు. అందుకే జంతువుల పట్లైనా మనుషుల పట్లైనా మనం ఈ ప్రయాణానికి మనం చేసుకునే సుదీర్ఘమైన కష్టతరమైన ఏర్పాట్లలో అవి మీకు తెలియకుండా సహాయపడతాయి. వృద్ధాప్యంలో ఉన్న జంతువుల పట్ల మీరు దయగా ఉండండి, లేకపోతే మీ కఠినమైన హృదయము వాటిలో ఉన్న విశ్వాసాన్ని వంచనగా మీకు మారుస్తుంది.
అప్పుడు మీకు వాళ్ళ సహాయం మీకు అందరూ చెప్తున్నాడు. అందుకనే ఏ మనుషులతో, జంతువులతో, ఎవరితో కూడా మనము మాటలతో గాని చేతులతో గాని హాని చేయకూడదు. మనకు చేతనైనంత వాళ్ళ మీద దయ, ప్రేమ మనం చూపించాలి. లేకపోతే వాళ్ళ సహాయం మనకు అడ్డంకిగా మారుతుంది. అందుకనే ఏ మనుషులు ఇక్కడ అదే చెప్తున్నాడు మిర్దార్. అందుకే ఆ సింసింకి ఎప్పుడైతే ప్రేమతో చెప్పాడో అది ఎంతో తినడానికి తన అనారోగ్యాన్ని అంతా కోల్పోయింది, ఆరోగ్యంగా మారింది. అట్లా మనం కూడా చేయూతనివ్వాలి, ఆ ధైర్యం చెప్పాలి. కష్టంలో ఉన్నారు, ఏం కాదు, నీకు బాగా అవుతుంది, అన్ని బాగా మంచిగా జరుగుతాయి, ఏం కాదు అని మనం ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళల్లో ప్రకృతి అంతా నీకు సహకరిస్తుంది, నువ్వు దేనికి అదైతే పడాల్సిన అవసరం లేదు అని ఇట్లా మనం వాళ్ళకు చేయూతనివ్వాలి. అప్పుడు మనము ఎప్పుడైతే అక్కడ వాళ్ళకు ఆ ధైర్యాన్ని వాళ్ళలో నింపుతామో వాళ్ళు ఎప్పుడైతే ఆనందపడతారో ఇక్కడ మనకుండే అడ్డంకులు కలుగుతాయి అని చెప్తున్నాడు. మనం వచ్చింది ఎందుకు? ఈ దేవుని ప్రయాణంలో ఇక్కడ ఎదగడానికి వచ్చినాం. ఇట్లా మనం చేసే సహాయం చేయక మనకు నిర్దయగా మన హృదయం ఉండి కఠినంగా ఉండి కఠినమైన మాటలతో వారిని బాధ పెడితే మనకు ఇవన్నీ అడ్డంకులు అయితే మన దేవుని ప్రయాణానికి మళ్ళీ అవన్నీ తీర్చుకోవాల్సి వస్తుంది అనమాట. అందుకని మనం ఎప్పుడు మనకు చేతనైనంత చెయ్యాలి, ఎవరికైనా, జంతువులకైనా మనుషులకైనా. అదే ధర్మం అని చెప్తున్నారు. తినడానికి చంపడం న్యాయబద్ధమా అనే చాప్టర్ గురించి తెలుసుకున్నాం. క్షమాదాము, కసాయి ఇద్దరు వెళ్ళిపోగానే మైకేయన్ మాస్టర్ ని అడుగుతాడు అనమాట. మేడం క్షమాదాం, కసాయి ఒక్కరు లెఫ్ట్ కల్లా జరగండి మేడం, ఎక్కువ రైట్ కల్లా ఉన్నారు, సైడ్ కల్లా ఉన్నారు. ఒక్కరు లెఫ్ట్ కి ఇంకొంచెం మేడం చూడండి మేడం, ఇంకొక్కరు మేడం, ఇంకొంచెం చాలు అంతే చాలు. తినడానికి చంపడము న్యాయబద్ధమా ఈ చాప్టర్ గురించి మనం తెలుసుకుందాం. క్షమాదాము, కసాయి వాడు ఇద్దరు వెళ్ళిపోతారు అనమాట అక్కడి నుంచి. అంటే ఎప్పుడైతే ఆవు మామూలు తిరిగి చేస్తుందో అక్కడి నుంచి క్షమాదాము, కసాయి వాడు ఇద్దరు వెళ్ళిపోగానే మైకేయన్ అడుగుతాడు ఏమంటే మైకేయన్ ఏమని అడుగుతాడంటే తినడానికి చంపడము ధర్మ సమ్మతము కాదా మాస్టర్? మనం ఇప్పుడు జంతువులను చంపుతాం, తింటాం, అది ధర్మ సమ్మతం కాదా, అది తినకూడదా అని అడుగుతాడు అనమాట మైకేయన్. అప్పుడు మిర్దార్ ఏం చెప్తాడంటే చచ్చిన దానిని తినడం అంటే చావుకి ఆహారం కావడమే. నువ్వు చచ్చిన దాన్ని తింటున్నావు, చచ్చిన జంతువుని తింటున్నావు అంటే నువ్వు ఆ చావుకి ఆహారం అవుతున్నావు అని చెప్తాడు అనమాట. చావుకి ఆహారం కావడమే. ఇతరులను బంధించి బతకడం అంటే బాధకు ఆహారం కావడమే. ఇతరులను బంధించి బతకడం, బాధించి ఇతరులను బాధిస్తుంటాం, మాటలతో చేతులతో బాధిస్తుంటాం. అలా బాధించి బతికితే ఎలా ఉంటుంది? మనము మన జీవితంలో కూడా ఆ బాధకు ఆహారం అయిపోతాం అని చెప్తున్నాడు. అలా అని దైవ ఇచ్చ అలా ఉంది, దైవ ఇచ్చ ఇలా శాసిస్తుంది. నువ్వు ఇది తెలుసుకో మైకేయన్, ఏమని అంటే చచ్చిన దాన్ని తిన్నావంటే చావుకి ఆహారం. ఇతరులను బాధ పెట్టి బతకడం, కొంతమంది ఇతరులను అని వాళ్ళు బతుకుతూ ఉంటారు, ఏవేవో మాటలు అనేస్తుంటారు, వీళ్ళు ఆనందపడుతుంటారు అని మాట్లాడుతూ ఉంటే అది బాధకు ఆహారం, బాధకి ఆహారం కావడమే. ఇది దైవ ఇచ్చ, ఇది ధర్మం. నువ్వు ఇది తెలుసుకో, ఇంకా నువ్వు ఎంచుకో, నీ దారి ఏందో ఎంచుకొని నువ్వు ఎలా బతకాలో అలా బతుకుంటాడు. అప్పుడు మైకేయన్ ఏమంటాడంటే నాకు ఎన్నుకునే అవకాశం ఉంటే నేను ఎలా జీవించాలని నాకు అవకాశం ఉంటే ఫినిక్స్ పక్షుల చక్కటి సుగంధాన్ని ఆస్వాదిస్తూ జీవిస్తాను. నేను ఫినిక్స్ ఎలా ఉండిందో అలా నేను ప్రకృతిని ఆస్వాదిస్తూ జీవిస్తాను. ఎవరిని బాధ పెట్టను, ఏ మనుషులను బాధ పెట్టను, ఏది తినను అని చెప్తాడు అనమాట. దేనిని బాధ పెట్టకుండా జీవిస్తాను నేను అంటాడు. నాకు అట్లా ఉంటే మాంసం తిని నేను బతకను అని చెప్తాడు మైకేయన్. అప్పుడు మిర్దార్ ఆనందపడి ఏమంటాడంటే
నీ ఈ ఈ మాటలు, ఈ అత్యున్నతమైన మాటలు, ఈ వాక్కులను ఎన్నుకొని మనుషులు సువాసనను ఆస్వాదిస్తూ జీవించే రోజు వస్తుంది. ఈ మాటలు ఇట్లాంటివి అంటే మనుషులను బాధ పెట్టకుండా, జంతువులను బాధ పెట్టకుండా, హింస లేకుండా ఉండే మాటలు ప్రతి ఒక్క మానవుడు తెలుసుకొనే ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ జీవించే రోజు వస్తుంది. సువాసన అంటే ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రతి ఒక్కరి స్వేచ్ఛగా బతకనిస్తూ, ఎవరి స్వేచ్ఛ వారిది, ఎవరికి మనం ఆటంకపడకూడదు. అలాంటి జీవితాలను ఎంచుకునే రోజు వస్తుంది, ప్రతి ఒక్కరు ఎంచుకునే రోజు వస్తుంది అని చెప్తాడనమాట. ఈ వాక్కులు నమ్ము, ఆ సువాసన అదే వారి ఆత్మ పరిమళం. ఆత్మ వారి శరీరం అధీనంలో, ఈ శరీరం అధీనంలో ఉండబట్టే మనకు ఎదుక లేకుండా ఉన్నాం. అదే ఆత్మ ఆధీనంలో శరీరం ఆధీనంలో కాకుండా మనము ఇక మిగతా ఆత్మ ఆధీనంలోకి వస్తే మనకు అన్ని అర్థమవుతాయి అని చెప్తున్నాడు అనమాట. ఎదురు చూసే వారికి ఆ ఆత్మ ఆధీనంలో వచ్చే రోజు ఎంతో తొందరలో ఉంది, ఎంతో దూరంలో లేదు అని చెప్తాడు. శరీర సంబంధమైన జీవితము ఆ శరీర ఆధ్యాత్మిక జీవితానికి వంతన అని వారికి తెలుసు. మన శరీర బంధాన్ని జీవిస్తే ఈ శరీర సంబంధమైన జీవితము మనకు ఆ శరీర ఆధ్యాత్మిక జీవితానికి వంతెన అని. అంటే ఎవరైతే ఈ శరీర సంబంధమైన ఎవరైతే ఏ విధంగా జీవిస్తే ఆ విధంగా వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం అనేది వంతెన అని వారికి తెలుసు అని చెప్తున్నాడు. మొరటైన అల్పమైన ఇంద్రియాలు అపరిమితమైన దివ్యమైన సరైన ఇంద్రియ ప్రపంచంలోకి తొంగి చూడడానికి అమర్చిన రంధ్రాలని వారికి తెలుసు. ఎవరైనా అంటే ఈ కళ్ళు, ముక్కులు, చెవులు, ఈ ఇంద్రియాలు మనకు ఈ అల్పమైన ఇంద్రియాలు అనుకుంటాం. ఇవి అపరిమితమైన దివ్యమైన సరైన ఇంద్రియ ప్రపంచంలోకి చూడగలవు. ఇవి అమర్చింది అందుకే. ఈ కళ్ళు మూసుకుంటే ఎక్కడి నుంచి ఏ లోకాల నుంచి చూడగలం, ఈ చెవులు ఎక్కడివో వినగలుగుతాయి. ఇవి అమర్చిన అందుకే, తొంగి చూడడానికి అమర్చిన రంధ్రాలని ప్రతి ఒక్క మానవుడు తెలుసుకుంటాడు. ఈ ఇంద్రియాల వల్ల ఎక్కడైనా అంటే మనము ఏమైనా వినగలం, చూడగలము అనే స్థితిని వాళ్ళు వాసుని గమనించగలం అనే స్థితిని వాళ్ళు తెలుసుకుంటారు అని చెప్తున్నాడు. వారు చీల్చిన ప్రతి శరీరాన్ని ఎప్పటికైనా తప్పనిసరిగా వారి శరీరంతోనే సరిదిద్దాలని, సరిచేయాలని, వారు నాశనం చేసిన ప్రతి ఎముకను వారి ఎముకతోనే మళ్ళీ నిర్మించాలని, చిందించిన ప్రతి రక్తపు బొట్టుని వారి రక్తంతోనే తిరిగి నింపాలని వారికి తెలుసు. అది శరీర ధర్మం. శరీర ధర్మం ఏంటి అంటే నువ్వు ఎవరినైతే ఏ శరీరాన్ని ఎప్పటికైనా మనం ఎవరికైతే అంటే చేతులతో బాధ పెట్టినా వాళ్ళ ఏ చేతంతో దీని నుంచి పాశ్యం నుంచి ఈ కర్మ సిద్ధాంతం, ఈ పాశ్యం నుంచి స్వేచ్ఛను కోరుకునే వారు, అధిగమించాలనుకునే వారు వారి శారీరక అవసరాలను చాలా వరకు తగ్గించుకుని శరీరం పట్ల వారికి కూడా రుణాన్ని తగ్గించుకుంటారు. అంటే ఇక్కడ ఎవరైతే దీన్ని ఈ శరీరం యొక్క ఈ న్యాయం యొక్క మనం ఏం చేస్తే అదే వస్తుంది. దీనిని అధిగమించాలి, ఈ కర్మను అధిగమించాలనుకునే వారు వాళ్ళ శరీరక అవసరాలు తగ్గించుకుంటారు. అంటే ఎవరికి ఏమి హాని చెయ్యరు, తగ్గించుకుని శరీరం పట్ల వాళ్ళకున్న రుణాన్ని తగ్గించుకుంటారు. తగ్గించుకుని నిజానికి అది బాధ పట్ల, మృత్యు పట్ల, చావు పట్ల అంటే ఇలా శరీరాల్లో మనం ప్రతి ఒక్కరి మన విధానంలో మన జీవిత విధానంలో మార్చుకుంటే, ఎవరికి బాధ పెట్టకుండా, ఎవరిని హింసించకుండా, ఏమి చేయకుండా మనం ప్రేమతో ఆ పక్కన వాళ్ళకి సహాయం చేయకుండా ఉంటే ఏమవుతుంది మన జీవితము? మనము అప్పుడు నిజానికి అది మన బాధ పట్ల, మృత్యువు పట్ల, చావు పట్ల మనకు దుఃఖం ఉండదు, మృత్యువు పట్ల భయం ఉండదు, చావు పట్ల ఉన్న రుణాన్ని బట్టి మనం తగ్గించుకుంటాం. దేనికి మన జీవితం అనేది ఆనందంగా ఉంటుంది అని చెప్తున్నాడు. వేదన పాలైన వాడికి తన వేదనే, ఎప్పుడైతే వేదన పాలైన వాడికి తన వేదనే ప్రతిబంధకము, అధిగమించాలనుకునే వారికి అతని కోరికే ప్రతిబంధకం. ఆ కోరిక లేని వాడు ఎవరైనా తనని అడ్డగించాలని ఎదురు చూస్తాడు. అతనికి న్యాయబద్ధమని అనిపించే ఎన్నో విషయాలు అధిగమించాలనుకునే వాడికి అన్యాయం అనిపిస్తాయి.
తన జేబుని పొట్టని నింపడానికి ఆతృతతో ఎన్నో గ్రహిస్తాడు. వేదన కోరిక ఉన్నవాడు రెండవ వాడు జేబే లేకుండా ఏ జీవి యొక్క రక్తము బాధలతో మలినం కాని పొట్టతో ముందుకు సాగుతాడంటే ఇక్కడ వేదన పాలైన వాడికి తన వేదనే ప్రతిబింబం, అధిగమించాలనుకునే వాడికి అతని కోరికనే ప్రతిబంధకం. ఆ కోరిక లేని వాడు ఎవరైనా తనని అడ్డగించాలని ఎదురు చూస్తాడు. అతడికి న్యాయబద్ధమని అనిపించే ఎన్నో విషయాలను అధిగమించాలనుకునే వాడికి అన్యాయం అనిపిస్తాయి. అంటే వాడికి ఒక మనిషికి న్యాయం అనిపించే ఎన్నో విషయాలను అధిగమించాలనుకునే వాడికి ఇంకొకరికి అన్యాయం అనిపిస్తాయి. అంటే ఇక్కడ ఇద్దరు మనుషుల గురించి ఇక్కడ మెద్దాలు ఏం చెప్తున్నాడంటే తన జేబుని పొట్టని నింపడానికి ఆతృతతో ఎన్నో చేస్తాడు. తన జేబుని పొట్టని నింపుకోవాలని ఆతృతతో ఎన్నో పనులు చేస్తాడు. అక్కడ ఎరుక లేకుండా ఎన్నో గ్రహిస్తాడు. వేదన కోరికే ఉన్నవాడు అంటే వేదన కోరికలు ఉన్నవాడు. ఇక రెండవ వాడు జేబే లేకుండా ఏ జీవి యొక్క రక్తం బాధలతో మలినం కాని పొట్టతో ముందుకు సాగుతాడు. రెండవ వాడు అంటే కోరికలు లేనివాడు ఏ జీవి యొక్క రక్తం బాధలతో మలినం కాకుండా మలినం కాని పొట్టతో ముందుకు సాగుతాడు. వేదన లేనివాడు పొందింది లేదా పొందాను అనుకున్నది, వేదన పాలైన వాడు అధిగమించాలనుకున్న వాడు ఆత్మ వెలుగులో మధురమైన అవగాహనతో పొందుతాడు. అంటే వేదన లేనివాడు పొందింది లేదా పొందాను అనుకున్నది, వేదన పాలైన వాడు అధిగమించాలనుకున్న వాడు ఆత్మ వెలుగులో మధురమైన అవగాహనతో పొందుతాడు. పచ్చటి పొలాన్ని చూస్తున్న ఇద్దరిలో ఒకడు ఎలా మాట్లాడతాడంటే ఇద్దరు మనుషుల్ని తీసుకుంటే ఒక మనిషి పచ్చటి పొలాన్ని చూస్తూ ఒక మనిషి ఎలా మాట్లాడతాడంటే ఒకటి ఎంత పంట పండింది, దాని ధర ఎంత ఉంటుంది అని అంచనా వేస్తాడు. ఇంకొక రెండవ వాడు ఏం చేస్తాడంటే రెండవ వాడు కళ్ళతో పచ్చదనాన్ని తాగుతాడు. ప్రతి ఆకుని ఆలోచనతో ముద్దాడుతాడు. ప్రతి వేరుతో ప్రతి రాయితో ప్రతి మట్టి గడ్డతో అతడి ఆత్మలో అతి సన్నిహితంతో వెలుగుతాడు. అంటే అక్కడ ప్రకృతితో సన్నిహితంతో వెలుగుతాడు రెండో వాడు. మొదటి వాడు ఎలా ఆలోచన ఎలా ఉంటుందంటే పచ్చడి పొలాన్ని చూసి ఇద్దరిలో ఎంత పంట పండింది, దాని ధర ఎంత అని అంచనా వేస్తాడు. ఆ ప్రతి వేరుతో ప్రతి రాయితో ప్రతి మట్టి గడ్డతో అతడి ఆత్మలో అతని సన్నిహితంతో మెలుగుతాడు. అక్కడ సన్నిహితంతో మెలుగుతాడు. మొదటి వాడు నమక్ సొంతదారుడైన నిజానికి రెండో వాడు మొదటి వాడు ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే అతడు ఎంత పంట పండింది, దానికి ఎంత ధర వస్తుంది అనేలా ఉంటాడు. కానీ అంటే పొలానికి సొంతదారుడు, కానీ ఊరికే పొలానికి ఇది నా పొలము అనేది ఉంటుంది అని అనుకుంటాడు. రెండవ వాడు ఎట్లుంటాడు, దానిని తానే అయిపోయినట్టు, గడ్డి తానే అయిపోయినట్టు, చెట్టు తానే అయిపోయినట్టు అంత అనుభూతి చెందుతాడు అనమాట, అంత ప్రేమిస్తాడు ఆ ప్రకృతిని. కానీ ఇక్కడ మాస్టర్ నిర్ధారణ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ పొలము ఉండేది ఇద్దరు మనుషులను చూసుకుంటే పొలము తాను ఉన్న పొలం మనది, ఈ ఇల్లు మనదే అనుకోండి, ఈ ఇల్లు ఊరికి రేట్ ఎంత ఇది ఎంత పోతారు ఇట్లా అనుకుంటాం. కానీ ఇక్కడ ఇంట్లోని ప్రతి ఒక్క వస్తువును నాది అనే అనుభూతి ఫీల్ అయ్యి ప్రేమతత్వంతో చూసుకుంటే ఆ రెండో వ్యక్తి ఆ పొలాన్ని ఎంతో ప్రేమతత్వంతో చూస్తాడు అనమాట. అంటే చెట్టును గడ్డిని ప్రతి వేరు ప్రతి రాయిని మట్టి గడ్డని అతడి ఆత్మలో అతి సన్నిహితంతో అంటే ఆ ప్రకృతిలోని ఆత్మతో సన్నిహితంతో వెలుగుతాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నిర్ధారణ ఇక్కడ ఇద్దరిని చూసుకుంటే మొదటి వాడు ఆ పొలానికి సొంతదారుడైనా కానీ రెండో వాడి సొంతదారుడు ఆ పొలానికి సొంతదారుడు అని చెప్తాడు. అంటే ఆ సొంతత్వం అనేది ఆ అన్కండిషన్ లో దాని మీద పొలం మీద ఉంది, ప్రతి ఒక్క గడ్డి మీద ఆకు మీద చెట్టు మీద అంతా భావనతో ఉంటాడు, అతను సొంతదారుడు అని చెప్తాడు అనమాట. ఇంటిలో కూర్చున్న ఇద్దరిలో ఒకడు యజమాని, రెండో వాడు అతిథి. యజమాని అదే చెప్తున్నాడు ఇక్కడ ఇంట్లో ఇల్లు కూడా అంతే. ఒక ఇంట్లో కూర్చున్న ఇద్దరు ఉంటారు అనుకోండి, ఒకడు యజమాని, రెండో వాడు ఇంట్లోకి వచ్చిన అతిథి. యజమాని ఏం చేస్తాడు, ఆ భవనం ఖరీదు, అక్కడ ఆ ఇంట్లో వస్తువులకి అయ్యే ఖర్చు, చెరలు, అల్లికలు, ఏనుగలు, గుర్రాల మీద వేసే బట్టలు మొదలైన వాటి గురించి సవివరంగా మొదటివాడు చెప్తూ ఉంటాడు. కానీ రెండవ వాడు ఏం చేస్తాడంటే గనులు తవ్వి రాళ్లను తీసి వాటిని నునుపు చేసిన వారిని
తెరలని, అల్లికలని, అల్లిన చేతులని అరణ్యాలలో వెతికి చెక్క తెచ్చి కిటికీలను, ద్వారాలను, కుర్చీలను, బల్లలను చేసిన చేతులని అతడి హృదయంతో వాటిని ఆశీర్వదిస్తాడు. ఆ సృష్టించిన చేతులను ప్రశంసిస్తూ పరవశం పొందుతాడు. ఆ ఇంటిలో శాశ్వతంగా నివసించే వాడెవరు? ఆ అతిథే అని చెప్తున్నాడు. ఎప్పుడైతే అక్కడ అంటే ఆ గన్నులు తీసి, రాళ్లను తీసి వాటిని నునుపు చేసి వాటి ద్వారా దానిని, తెరలని, అల్లికలను, అల్లిన చేతులని అరణ్యాలలో వెతికి చెక్కను తెచ్చి కిటికీలు, ద్వారాలు చేసి అవన్నీ అతని హృదయంలో నుంచి ఆశీర్వదించి ఆ పనులన్నీ చేస్తాడు. ఇంటికి డెకరేషన్ అంతా ఎట్లా చేస్తాడు? హృదయంతో, భావనతో ఒక్కొక్కటి తెచ్చుకొని ఇక్కడ ఇది మీద బాగుంటుంది, దాన్ని అంత ప్రేమతో అలంకరించాడు. కానీ ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు చూసుకుంటే కొనుక్కునే వ్యక్తి కంటే చేసిన వ్యక్తికే అది సొంతందారుడైతాడని చెప్తున్నాడు. అందుకే చెప్తున్నాడు, ఆ ఇంటిలో శాశ్వతంగా నివసించేవాడు అతిథే. పేరుకు మాత్రమే నా ఇల్లు అని ఉంటారు సొంతందారుడు. ఇంటి భారాన్ని మోసే పశువే కానీ అందులో నివసించడు. భారాన్ని మోసే పశువే కానీ అంటే ఇంట్లో ఉన్నాడు కానీ నివసించడం లేదు, అనుభూతి ప్రేమించడం లేదు. దాన్ని ఊరికే సొంతందారుడు అంతే కానీ ఏది ఫీలింగ్ నివసించడు అని చెప్తున్నాడు. ఆవు పాలుతో దాని దూడతో పాలు పంచుకున్న ఇద్దరిలో ఒకడు రాబోయే తన పుట్టినరోజు విందుకు తన స్నేహితులకు ఆ దూడ లేత మాంసం బాగుంటుంది అనుకుంటాడు. రెండో వాడు ఆ దూడని ఒక చనుబాటు తాగిన సోదరుడిగా భావించి ఆ దూడ పట్ల, దాని తల్లి పట్ల అనురాగాన్ని పెంచుకుంటాడు. రెండో వాడు దూడ మాంసంతో సాకబడితే మొదటి వాడి పట్ల అది విషతుల్యం అవుతుంది. హృదయంలో ఉంచుకోవలసిన వాటిని అన్నిటిలో కొత్తలో ఉంచుతారు. కంటిలో, ముక్కులో దాచుకోవాల్సిన వాటిని జేబుల్లో, కోట్లలో బంధిస్తారు. మనసుతో అంచవలసిన పంటతో అంచబడతాయి. శరీరం దృఢంగా ఉండడానికి చాలా తక్కువ అవసరం ఉంటుంది, ఎక్కువగా మనం తినవలసిన అవసరం లేదు. శరీరానికి మీరు ఎంత తక్కువ ఇస్తే అది మీకు అంత ఎక్కువగా ఇస్తుంది. మీరు దానికి ఎంత ఎక్కువగా ఇస్తే అది అంత తక్కువగా ఇస్తుంది మీకు. తిండి పదార్థాలు మీ కోట్లలో ఉన్నప్పటి కంటే బయట ఉన్నప్పుడే అవి మీ శరీరాన్ని ఆదుకుంటాయి అని చెప్తారు. తిండి పదార్థాలు మీ కోట్లలో ఉన్నప్పటికంటే బయట ఉన్నప్పుడు అవి మీ శరీరాన్ని ఆదుకుంటాయి అని చెప్తున్నాడు. కేవలం సువాసనలతో బతకడం మీకు ఇంకా రాదు కనుక ఉదారమైన భూమి గుండె నుంచి మీకు కావలసినవి భయం లేకుండా తీసుకోండి. అవసరానికి మించినవి మాత్రం వద్దు. భూమికి ప్రేమ, ఆదరణ ఎంతగా ఉంటాయంటే అది తన హృదయాన్ని పిల్లల ముందు ఎప్పుడు భూమాత ఎప్పుడు పిల్లల ముందు తన హృదయాన్ని ఎప్పుడు తెరిచే ఉంటుంది. అందుకనే మీకు సువాసనలతో అంటే ప్రేమతో బతకడం మీకు రాదు కనుక, బతకడం మీకు ఇంకా రాదు కనుక ఈ భూమాత నుంచి మీకు కావలసినవన్నీ భయం లేకుండా తీసుకోండి. కానీ అవసరానికి మించిన మాత్రం వద్దు. ఎందుకంటే భూమాతకు ప్రేమ, ఆదరణ ఎంత ఉంటాయంటే అది ఆ భూమాత తన హృదయాన్ని పిల్లల ముందు తెరిచే ఉంటుంది. అది అమ్మ భూమాత అడుగుతుంది మనకు ఇస్తుంది అని చెప్తున్నాడు. అలా కాకుండా భూమి మరి వేరే విధంగా ఎలా ఉంటుంది? తనను పోషించుకోవడం కోసం బయటికి ఎక్కడికి వెళ్తుంది? భూమికి ఆహారం భూమే ఇవ్వాలి. భూమి పిసినారి అతిథేయురాలు కాదు. భూమి యొక్క భోజనం వల్ల ఎప్పుడూ నిండుగా అందరి కోసం పరిచిబడే ఉంటుంది. భూమి తన భోజనం వల్ల దగ్గరికి మిమ్మల్ని ఆహ్వానించి అన్ని అందుబాటులో ఉంచినట్లే మీరు కూడా భూమిని మీ భోజనం వల్ల దగ్గరికి పిలిచి ప్రేమతో మనఃపూర్వకంగా ఆమెతో చెప్పండి. మాటలతో చెప్పలేని భూమాత, మాకు అవసరమైనవి తీసుకోమని మీ హృదయాన్ని మా ముందు పరిచినట్లే నీకు కావలసినది నువ్వు తీసుకోవడానికి మా హృదయాన్ని మేము పరిస్తున్నాం. అంటే భూమాతకు చెప్పాలి. ఏమని చెప్పాలని చెప్తున్నాడు ఇక్కడ? అమ్మ భూమాత, మాకు అవసరమైనవన్నీ తీసుకోమని నువ్వు ఇచ్చావు. మాకు ఎన్నో ఇచ్చినావు. పుట్టినప్పటి నుంచి భూమాత ఇచ్చినట్టువే ఇల్లు, వస్తువులు అన్ని ఆమె ఇచ్చినట్టువేనా? మాకు ఎన్నో ఇచ్చినావు. ఎలా ఇచ్చావో అలాగే నీకు కావలసినవి నువ్వు తీసుకోవడానికి మేము మా హృదయాన్ని మేము పరుస్తున్నామని మనం చెప్పాలన్నమాట.
నువ్వు ఎలా మాకు ఇచ్చావు, మేము కూడా నీకు కావాల్సింది తీసుకో తల్లి అని హృదయాన్ని పరచాలి అని ఇక్కడ చెప్తున్నాడు. ఎంత అద్భుతంగా చెప్తున్నాడో పెద్ద. అలాంటి మానసిక స్థితిలో మీరు తినవలసిన దానిని తింటుంటే అట్లా ఆ స్థితిలో ఆ హృదయ భావనతో ఆ స్థితిలో మీరు తినాలి. ఇవి అప్పుడు మీకు ఏమి తినాలో అవి తినాలి. అవి తింటూ ఉంటే భూమి నుంచి మీరు ఏమి తీసుకొని తిన్నా పర్వాలేదు అని చెప్తున్నాడు. ఆ మానసిక స్థితిలో మీరు తింటూ ఉంటే భూమాత ఇచ్చినవి ఇవన్నీ ఏమి తీసుకొని తిన్నా పర్వాలేదు. అలాంటి మానసిక స్థితి మీ మార్గదర్శి కాకపోతే భూమి తన బిడ్డల్ని ఎవరిని కోల్పోకుండా చూడడానికి కావలసిన తెలివి, ప్రేమ మీకు ఉండాలి. ముఖ్యంగా జీవించడంలో ఉండే ఆనందము, చావులోని బాధ అనుభవించడానికి ఎవరైతే వస్తారో, ఎవరైతే ద్వీత్వం అనే భావాన్ని అనుభవించడానికి వస్తారో అలాంటి వారికి ఏకత్వం వైపు నడిపించే మార్గం నిదానమైనదిగా, క్లిష్టమైనదిగా ఉంటుంది. అంటే ఇంకా ఏం చెప్తున్నాడు ఇక్కడ, ముఖ్యంగా జీవించడంలో ఉండే ఆనందము, చావులోని బాధ అనుభవించడానికి ఎవరైతే ఇక్కడికి వస్తారో, ఎవరైతే దీప్తం అనే భావాన్ని అనుభవించడానికి వస్తారో, అంటే ఇప్పుడు మనము పుట్టినాము, బతికినాక చావు బాధ ఎందుకు వస్తుంది? మన ద్వంద్వత్వంలో నా అనే స్థితిలో ఉన్నాం కాబట్టి వస్తాము అనుభవించు. అలాంటి వారికి ఏకత్వం వైపు నడిచే మార్గం నిదానమైనది, ఇష్టమైనదిగా ఉంటుంది. ఆ దారి మీ దారి కన్నా దీర్ఘమైనది. ఈ ద్వంద్వత్వపు దారి, నాది అనే దారి, ఈ ఏకత్వపు దారి కన్నా దీర్ఘమైనది, పొడవైనది. వారి ప్రగతిని మీరు ఆపితే మీ ప్రగతిలో ఆలస్యం జరిగేలా అవి చూస్తాయి. అందుకనే ఎవరి ప్రగతిని మనము ఆపకూడదు. అభియా చెప్తున్నాడు, ఏదో ఒక కారణంతో జీవులందరూ ఏదో ఒక రోజు చనిపోయేవే అయినప్పుడు ఒక జంతువు చావుకి నేను కారణం కావడానికి సందేహించవలసిన అవసరం ఏముంది అని అడుగుతాడు. ఇప్పుడు జంతువులన్నీ ఏదో ఒక రోజు చనిపోతాయి. మరి ఒక జంతువు చావుకి నేను కారణం కావడానికి సందేహించవలసిన అవసరం ఏముంది? నేను ఏదో ఒక రోజు చనిపోయేదేమో కదా, నేను ఆ జంతువుని చంపితే పాపం ఏమని అడిగితే అప్పుడు మిర్దా చెప్తాడు ఏమంటే, జీవులన్నీ చావక తప్పదు అన్నది సత్యమే. అయినా బతికి ఉన్న దాని చావుకి కారణమైన వారికి వెద తప్పదు అని చెప్తాడు. జీవులన్నీ ఏదో ఒక రోజు చచ్చిపోతాయి, కానీ బతికి ఉన్నప్పుడు చంపిన వారికి బాధ తప్పదు అని చెప్తాడు మిర్దా. నరోడా అంటే నాకు చాలా బాగా చెప్పాడు. అంతే కదా, మూగ జీవులను చంపితే ఆ బాధ ఎప్పటికీ తప్పదు. ఆ మీద మనకే కదా వచ్చేది. అవును, అవి ఎంత బాధ పడే తీరాలి. ఖచ్చితంగా బాధ పడే తీరాలి. తెలియక చేసినా తెలిసి చేసినా. నరోడా అంటే నాకు చాలా ప్రేమని, అతడి రక్తాన్ని చూడాలన్న కోరిక నాలో లేదని తెలిసి నువ్వు నన్ను నరోడాన్ని చంపమని ఎలా ఆజ్ఞాపించావో అలానే తోటి మానవుణ్ణి లేదా తోటి జంతువుని చంపమని దైవ సంకల్పం అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎంత వాడుతున్నాడు, ఏ మనిషిని ఆజ్ఞాపించదు, అతడే చంపడానికి సరైన ఆయుధం అని అనుకుంటే తప్ప. ఇప్పుడు భగవంతుడికి నరుడు అంటే మిర్దానికి ఎంత ప్రేమో భగవంతుడికి కూడా ప్రతి ఒక మానవుడు అంతే ప్రేమ, ప్రతి ఒక్క జంతువు అంతే ప్రేమ. అతడి రక్తాన్ని చూడాలన్న కోరిక నాలో లేదని తెలిసి నువ్వు నన్ను నరోడాన్ని చంపమని ఎలా ఆజ్ఞాపించావో అలానే తోటి మానవుని తోటి జంతువుని చంపమని దైవ సంకల్పం. ఏ మనిషిని మనం అనుకున్నాం కదా, ఇప్పుడు యాత్ర అమ్మవారు అడిగింది బలులు ఇవ్వాలా, వీళ్ళు అడిగినారు బలులు ఇవ్వాలని ఏ దేవుడు చెప్పడు. ఏ మనిషి చంపబడి దైవ సంకల్పం ఏ మనిషిని ఆజ్ఞాపించదు. అతడే చంపడానికి సరైన ఆయుధం అని అనుకుంటే తప్ప ఎవ్వరూ చంపమని చెప్పరు. మనుషుల్లో ఎలాంటి మార్పు లేకుండా ఉన్నంత కాలం దొంగతనాలు, దోచుకోవడాలు, అబద్ధాలు, యుద్ధాలు, హత్యలు, చెడు ఉద్రేకాలు వారి మధ్య ఉంటాయి. దొంగలకు దోచుకునే వారికి, అబద్ధాలు చెప్పే వారికి, యుద్ధాలు సృష్టించే వారికి, హంతకులకు, చెడు ఉద్రేకాలున్న ప్రతి మనిషికి బాధలు తప్పవు అని చెప్పారు. ఈ గుణాలలో ఉండే ప్రతి ఒక్కరికి, ఈ స్వభావాలలో ఉండే వారికి ప్రతి ఒక్కరికి బాధ తప్పదు. దుఃఖంతో నిండిన వారిని దుఃఖాన్ని తెచ్చే దూతలుగా వాడుకుంటుంది దైవ సంకల్పం. ఎవరైతే దుఃఖంతో నిండి ఉన్నవారు దుఃఖాన్ని తెచ్చే దూతలుగా వాడుకుంటుంది దైవ సంకల్పం. మీ హృదయాల నుంచి చెడు ఉద్రేకాలను ఎప్పుడైతే మీలో ఉండే ఏదో ఒకరు ఏదైనా బాధపడుతుంది, ఇట్లా ఆ చెడు ఉద్రేకాలను తీసివేస్తే
బాధతో నిండిన ప్రపంచాన్ని బాధ నుంచి విముక్తి కలిగించే ఆనందకరమైన సందేశం, అవధులన్నిటినీ అధిగమించే సందేశము, ఆ సందేశము ప్రేమ అవగాహన ద్వారా తయారు చేయబడిన స్వేచ్ఛా సందేశాన్ని అందించడానికి మిమ్మల్ని తగిన వారుగా ఆ దైవ సంకల్పం గుర్తిస్తుంది. అంటే ఇక్కడ మనలో ఉన్న ఆ చెడు ఉద్రేకాలని గురి చేస్తే ఈ బాధతో నిండిన ప్రపంచానికి ఈ బాధ నుంచి విముక్తి కలిగించే ఆనందకరమైన సందేశము, ఆ భగవంతుడు అవధులన్నింటినీ అధిగమించే సందేశము మనలో ప్రేమ అవగాహన ద్వారా మనం తయారై ఉంటే ఆ స్వేచ్ఛా సందేశాన్ని అందించడానికి ఆ భగవంతుడు మనల్ని వాళ్ళు మనల్ని మీరు సరైన వారిని ఆ భగవంతుడు మనల్ని గుర్తిస్తాడు అని చెప్తున్నారు. ఈ బాధల్లో ఉండే వారికి వీళ్ళు మనల్ని ఎంచుకొని వాళ్లకు ఇలా చెప్పడానికి మనం సరైన వారిగా వాళ్ళు భగవంతుడు మనల్ని ఎంచుకుంటాడని చెప్తున్నాడు. ఇది మిర్దార్ ఏం చెప్తాడంటే, నేను నోవాకి ఇట్లనే చెప్పినాను, నీకు కూడా అదే చెప్తున్నానని అభియార్కు చెప్తాడు అనమాట. మిగతాది రేపు చెప్తాను. డే ఆఫ్ ద మైండ్ కి ఏర్పాట్లు మిర్దార్ కల్పించకుండా పోవడం. ఓకేనా మేడం? థ్యాంక్ యూ మేడం. చూస్తున్నందుకు, మీరందరూ చూస్తున్నందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి మనందరి గురువు అయిన జగద్గురువు నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. చూస్తున్న ప్రతి ఒక్క దివ్యాత్మ స్వరూపకి నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వెబ్సైట్లో మరింత జ్ఞానంతో మళ్ళీ కలుద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ.